ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ ఏం నేర్చుకున్నారు అండ్ మీలో ఏం చేంజెస్ వచ్చాయి? నేను ఆల్రెడీ చాలా ఒక డౌన్ టు ఎర్త్ పర్సనే. సో బిఫోర్ బిగ్ బాస్ కూడా నేను అట్లే ఉండే. ప్రతి ఒక్కరికి నాకు చాలా వాల్యూ ఉంటుంది లైఫ్లో. నేను ఒక్క స్పూన్ రైస్ కూడా వేస్ట్ చేయను నా ఇంట్లో కూడా. అక్కడ కూడా అట్లే ఉండే. కానీ బిగ్ బాస్లో నేను ఏం నేర్చుకున్నానంటే, సపోజ్ మా ఇద్దరికి ఒక ఆర్గ్యుమెంట్ నడిస్తే బయట ప్రపంచంలో మేము వాట్సాప్లో బ్లాక్ చేసేసి లైఫ్ అంతా మాట్లాడము ఆ వ్యక్తితో, పొగురులో ఉంటాం. అది ఇమీడియట్గా మేము కరెక్షన్ చేసుకోవాలి. తర్వాత మీరు మాట్లాడతారో లేదో అది ప్రాబ్లం లేదు, కానీ ఆ ఒక్క బ్లాకింగ్ వల్లే చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళు పోయేసి 1000 మందితో మా గురించి మాట్లాడతారు, మేము పోయేసి మా బాధ చెప్పుకుంటాము. చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది లైఫ్ని కాంప్లికేట్ చేయకండి. లైఫ్ చాలా చిన్నది, సంతోషంగా బ్రతకండి. ఎవరితో అయినా ఆడతేడా జరిగితే అప్పుడే అది చదువుకోనండి అనేసి నేను లెర్న్ చేస్తూనే చాలా బిగ్ లెసన్. అంటే ఇమాన్యుయల్ గారిది మీది బాండింగ్ చూసుకుంటే బాండింగ్ అని మీరు అనుకోకపోయినా అది బెస్ట్ బాండింగ్తోనే బయటకు వచ్చారు. బట్ అలాంటి బాండింగ్ చాలా ఉన్నా బర్నీ గారి బాండింగ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ పడింది అన్నారు. సో అది ఏం చెప్తారు బాండింగ్ల గురించి? కంప్లీట్ సీజన్ 9 ఏం చెప్తారు? నేను చాలా లక్కీ అండి, నాకు ఇమాన్యుయల్ లాంటి ఒక అబ్బాయి దొరికాడు అనేసి. నిజంగా ఆ హౌస్లో తన మనసు చాలా మంచిది. గేమ్లో టాస్క్ పెట్టినప్పుడు మాకు డిఫరెన్సెస్ వస్తాయి, అదే కదా ఆట అంటే. కానీ అట్లాంటి ఒక వ్యక్తి వచ్చేసి నేను నిజంగా 4th వీక్కి నేను అయిపోయాను అని అనుకున్నా. ఎందుకంటే నాకు అలారిక్ నా అబ్బాయి వచ్చేసి, నా అమ్మాయి గురించి నాకు టెన్షన్ లేదు, ఎందుకంటే షీ వాజ్ 5.5 months, ఇప్పుడు తను 9 months ఉంది. సో తనకు తెలియదు నేను పోయాను అనేసి. నా మరదలు తనకి చాలా బాగా చూసుకుంటారు. కానీ నా అబ్బాయి వచ్చేసి తనకు ఆల్రెడీ తెలుసు, మమ్మీ అనేది ఇది నా మమ్మీ, నేను మమ్మీ లేకుండా ఉండను, మమ్మీ కూడా తను లేకుండా ఉండదు. నాకు నా అబ్బాయి ఇక్కడే పెట్టుకుంటాను, నా నడుము దగ్గర తన్ని. సో నాకు తను లేకుండేసరికి నా వల్ల కావట్లేదు, ఇంకా దేవుడా ఇంకా ఇక్కడ 11 weeks ఎట్లా బ్రతకాలనేసి నేను ఏడుస్తూ కూర్చున్నా. టాస్క్లు బాగా చేస్తున్నాను, లేస్తే డాన్స్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక బాధ్యత ఉంది. మేము నేషనల్ టెలివిజన్లో ఉన్నాము. నేషనల్ టెలివిజన్లో ప్రతి ఒక్క లేడీస్ చూస్తే ఇట్లుండాలిరా అనేసి అనుకోవాలి, ఇట్లా ఏడుస్తూ ఉండాలయ్యా, ఇది అసలు ఎనర్జీనే లేదనేసి నా గురించి ఆలోచించకూడదు. ఆ టైంలో వచ్చేసి నాకు ఒక ఇమోషనల్గా నా వైపు నించుకునే వ్యక్తి వచ్చేసి ఇమాన్యుయల్. అండ్ బాండ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను కూడా ఒక ఆర్టిస్టు, నేను మీ అందరి మీద అంత ప్రేమ పెట్టుకున్నాను, మీరందరూ నా మీద అంత ప్రేమ పెట్టుకున్నాను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. లైఫ్ అంటేనే బాండ్స్ కదా, బాండ్స్ లేకుండా ఏ వ్యక్తి బ్రతకలేం కదా. అంటే మీరు రీతుని ఒక మాట అన్నారు కదా. మొదటి 3 వారాలు నేను ఒకలా గేమ్ ఆడారు, ఆ తర్వాత మిగతా వీక్స్ అన్ని ఒకలా గేమ్ ఆడారు. 3rd వీక్ తర్వాత నేను కంబ్యాక్ ఇస్తానని చెప్పారు కదా. సో ఆ మంచి కంబ్యాక్ ఇచ్చారు, ఇవాళ అదే మిమ్మల్ని టాప్ 5లో అయితే నిలిచింది. సో ఆ 3rd వీక్ తర్వాత ఏం జరిగింది? ఆ యాక్సిలరేషన్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? సేమ్ చేశాను, నాకు తెలియదు, మీరు చెప్పండి. అంటే అంటే గేమ్లో స్లోగా ఉన్నారని చెప్పేసి, యాక్టివ్గా లేరని చెప్పేసి కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత మీరు కంబ్యాక్ ఇస్తా అని చెప్పారు. సో కంప్లీట్గా చేంజ్ అయిపోయింది మీ గేమ్. నేను ఎప్పుడు గేమ్ చేంజ్ చేయాలని అనుకోలేదు, నేను గేమ్ ఇలా ఆడాలి అనుకోలేదు, అలా ఆడాలి అని అనుకోలేదు. నాకు ఆ క్షణం ఎట్లెట్లా అనిపించింది, అట్లట్లన్నీ పోయింది. కానీ అది 3rd వీక్ ఎలిమినేషన్ అవడానికి అది MEP, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఆఫ్ ద వీక్. అండ్ అందరికీ చికాకు ఇస్తుండే ప్లేయర్. అంటే నేను కామెడీ చేస్తున్నాను కానీ వాళ్ళు చికాకుగా తీసుకుంటున్నారు. అందరికీ ఇరిటేట్ చేస్తున్న ప్లేయర్ని ఎలిమినేట్ చేశారు. సో ఐ వాజ్ డూయింగ్ ఇట్ ఫర్ ఫన్, ఐ వాజ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. నేను ఇంట్లో కూడా చాలా అల్లరిగా ఉంటాను. అండ్ లైఫ్ చిన్నది, నవ్వి నవ్వి ఉండాలి, సతాయించాలి, అట్లా ఫన్ కోసం జుట్టు పీకాలి, బుగ్గలు గిల్లాలి, నాకు అవన్నీ చేయడం ఇష్టం. సో నేను అట్లా చేస్తే వాళ్ళు ఇబ్బంది పెడితే ఐ డోంట్ హ్యావ్ అది నా పర్సనాలిటీ. సో తనుజ గారి గురించి చాలా బాగా ఆడారు. అందరూ కష్టపడామండి, టాప్ 5లో ఉండేవాళ్ళు బాగా కష్టపడాము. ఎవరికైనా డబ్బులు వస్తే బాగా అనిపించదా? సంజన గారు నాకు వచ్చి ఉంటే చాలా బాగుండే అనేసి నాకు అనిపిస్తుంది. సంజన గారు, బయట మీ ఫ్యాన్స్, మీ PR కూడా చాలా వర్క్ చేశారు. అండ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆదిరెడ్డి గారికి మీ ఫ్యాన్స్ కావచ్చు, PR కావచ్చు వార్నింగ్ ఇస్తూ ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కాబట్టి అది మీ దృష్టికి వచ్చిందా? దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నాకు ఏమీ దృష్టికి రాలేదు. నేను బయటకు వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఎందుకయ్యా గోలలు పెట్టుకుంటున్నారు, ఆర్కైవ్ చేయండి, అది తీయండి, అది మాకు ఎవరు శత్రువులు వద్దు, అందరూ మా పరంగా ఉండని, మా పరంగా లేదంటే కూడా వాళ్ళ ఇంట్లో బాగుండని, తీయండి ఈ లెటర్లన్నీ ఏం చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో. నాకు తెలియక ఇవన్నీ ఏం జరిగింది అనేసి తలకొట్టుకున్నా. బికాస్ మేము ఒక్కరి విరుద్ధంగా పోతే తనకు ఒక 10 people ఉంటారు, తను నా విరుద్ధంగా వస్తే నాకు 10 మంది ఫ్యాన్స్, నాకు 10,000 10 లక్షల ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళు గొడవ ఆడ గొడవ,
ఎందుకయ్యా గొడవలు, ఉండే గొడవలు సరిపోలేదా బిగ్ బాస్లో? జుట్టు సగం వెళ్ళిపోయిందండి, ఓన్లీ సగమే ఉంది తల మీద. నాకు ఎవరిని ఛాలెంజ్ చేయాలని నాకు ఇష్టం లేదు. సంజన గారు సంజన గారు హలో మేడం, ఇక్కడ సంజన గారు, బిఫోర్ కూడా మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది కదా, అంటే బిగ్ బాస్ ఛాన్స్ అనేది హిందీలో కూడా. సో మీరేం అబ్జర్వ్ చేశారు, చేంజెస్ ఏమైనా వచ్చాయా ఆఫ్టర్ బిగ్ బాస్ కానీ, అదర్ లాంగ్వేజెస్ బిగ్ బాస్ కానీ, ఇప్పుడున్న బిగ్ బాస్ కానీ, మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి అసలు? ముజ్సే షాదీ కరోగి అనే ఒక షో చేశాను నేను హిందీలో, అది బిగ్ బాస్ కాదు, అది అస్సలు బిగ్ బాస్ కాదు, అది ఫార్మాట్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఈ బిగ్ బాస్ ముందు ఏదైనా నడుస్తుంటే మేము వెంటనే రెస్పాండ్ అవుతాము. బిగ్ బాస్ తర్వాత ఏదైనా నడుస్తుంటే ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి అనేసి ఒకటి అర్థమైంది, అదొకటే చేంజ్ నాలో వచ్చింది. ఇందాక కూడా ఆలోచిస్తాను, ఇప్పుడు 3 సార్లు ఆలోచించి తర్వాత మాట్లాడతాను. ఒక వ్యక్తిగా ఆ చేంజెస్ మీలో వస్తాయి, ఎందుకంటే మీరు 100 కెమెరాలతో బ్రతికారు కదా, మీరు 100 కెమెరాస్తో బ్రతికి వచ్చారు కదా. సో ఇందాక లైఫ్లో ఒక్కసారి ఆలోచించి మాట్లాడతాను, ఇప్పుడు 3 సార్లు ఆలోచించి తర్వాత మాట్లాడే ఒక పరిస్థితి. లైఫ్ బ్రెయిన్ అట్లా ట్యూన్ అయిపోయింది, తెలుసో తెలియక మా మైండ్ అట్లా ట్యూన్ అయిపోతుంది, ఇంకా బాధ్యత వచ్చేస్తుంది.